నోటిఫికేషన్లు లేవు, అన్నీ లూటిఫికేషన్లే. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఈ ఒక్క కామెంట్ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో దుమారం రేపుతుంది. అసలు కేటీఆర్ ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడానికి కారణాలేంటి? సర్కారు చెబుతున్న ఉద్యోగాల లెక్కలపై ఆయన ఎందుకు ప్రశ్నలు లేవనెత్తారు? గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల చుట్టూ ఇప్పుడు ఎందుకు కొత్త వివాదం మొదలైంది? కేటీఆర్ ఆరోపణలకు కాంగ్రెస్ నుంచి వస్తున్న కౌంటర్ ఏంటి? ఈ వివాదం వెనుక అసలు లెక్కలేంటి? పూర్తి వివరాలు చూద్దాం. యువతరం కదిలింది, ప్రభుత్వం తీరుపై గళమెత్తింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇచ్చింది. హైదరాబాద్ సరూర్ నగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీశాయి. యువగళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. యువతను మోసం చేశారంటూ యూత్ డిక్లరేషన్ను ప్రస్తావిస్తూ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే కేటీఆర్ ప్రసంగంలో ప్రధానంగా వినిపించిన అంశం మాత్రం ఉద్యోగాలే. ఎన్నికలకు ముందు యువతకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు ఎక్కడున్నాయని నిలదీశారు. ఇదే క్రమంలో ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నోటిఫికేషన్ లేవు, లూటిఫికేషన్లే, యువతకు జాబులు లేవు, రాహుల్ గాంధీ జేబులే నిండుతున్నాయి అంటూ కేటీఆర్ విమర్శించారు. అంతేకాకుండా ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగాల సంఖ్యపైన కేటీఆర్ సవాలు విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతోందని కేటీఆర్ ప్రస్తావించారు. అయితే ఆ 70,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను చూపించాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లతో సహా 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు. దీంతో ఉద్యోగాల సంఖ్యపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం చెబుతున్న 70,000 ఉద్యోగాల్లో కొత్తగా ఇచ్చినవి ఎన్ని, ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారు, ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారు అన్నదే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధానంగా ప్రశ్నిస్తోంది. ఉద్యోగాల భర్తీతో పాటు జాబ్ క్యాలెండర్ అంశాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని, కానీ దాని అమలుపై మాత్రం నిరుద్యోగుల్లో నిరాశ ఉందని విమర్శించారు. తెలుగు, ఇంగ్లీష్ క్యాలెండర్లు మారాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం మారట్లేదంటూ సెటైర్ వేశారు. అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్లను చిత్తు కాగితాలతో సమానంగా చేశారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్నదే కాదు, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగాల హామీల అమలు ఎక్కడ, ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ కేటీఆర్ కాంగ్రెస్పై ప్రశ్నలు సంధించారు. ఇక రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు విశ్రమించనని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, రేవంత్కు పదవి ఇచ్చింది యువతకు జాబులు ఇచ్చేందుకా, రాహుల్ గాంధీకి జాబ్ ఇచ్చేందుకా అంటూ ప్రశ్నించారు. యువత కోసం ప్రభుత్వం పనిచేయాల్సి ఉండగా రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రాధాన్యం ఇస్తుందని ఆరోపించారు. అంతేకాదు యువతతో పెట్టుకుంటే తరాల పాటు రాజకీయంగా నష్టపోతారని హెచ్చరించారు. యువగళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి అంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి కౌంటర్ రావాల్సింది. ప్రభుత్వం ఇప్పటికే వేలాది ఉద్యోగాలు భర్తీ చేసిందని కాంగ్రెస్ చెబుతోంది. వివిధ నియామకాల సంస్థల ద్వారా నియామక ప్రక్రియ కొనసాగుతోందని, గతంలో న్యాయపరమైన సమస్యలతో నిలిచిపోయిన నియామకాలను కూడా పూర్తి చేస్తామన్నామని అధికార పార్టీ వాదిస్తోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం 70,000 ఉద్యోగాల పూర్తి లెక్కలు, నోటిఫికేషన్ల వివరాలు, జాబ్ క్యాలెండర్ అమలు అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. దీంతో ఉద్యోగాల అంశం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. రాజకీయంగా చూస్తే ఈ సదస్సుతో బీఆర్ఎస్ యువతకు మరోసారి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఆ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ కేటీఆర్ హెచ్చరికలు చేశారు. ఇక కాంగ్రెస్కు మాత్రం తమ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాలు, అమలు చేసిన హామీలను వివరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా 70,000 ఉద్యోగాల లెక్క నుంచి జాబ్ క్యాలెండర్ వరకు యువతే కేంద్రంగా రాజకీయ పోరు మొదలైనట్లుగా కనిపిస్తోంది. నోటిఫికేషన్ లేవు, లూటిఫికేషన్లే అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఉద్యోగాల అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చాయి. ఒకవైపు 70,000 ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ చెబుతోంది,
మరోవైపు నోటిఫికేషన్లతో సహా ఆ లెక్కను నిరూపించాలని కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అమలుపైన బీఆర్ఎస్ ప్రశ్నలు సంధిస్తోంది. యువతను మోసం చేశారన్న కేటీఆర్ ఆరోపణలకు కాంగ్రెస్ ఎలాంటి సమాధానం ఇస్తోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి కేటీఆర్ సవాలుకు ప్రభుత్వం స్పందిస్తోందా? 70,000 ఉద్యోగాల పూర్తి లెక్కలు బయట పెడుతోందా? లేక ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ల అంశాలపై రాజకీయ పోరు మరింత ముదురుతోందా? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్న కేటీఆర్ హెచ్చరిక తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతోందో చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.